Hey guys, welcome to Ditya Vlogs. నేను మీ దీత్య. సో ఏంటి ఇన్ని రోజుల తర్వాత దర్శనం ఇస్తున్నా అనుకుంటున్నారు. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న హోమ్ టూర్ అయితే వచ్చేస్తుంది. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన ఇల్లు. అండ్ ఆ ఇల్లు హోమ్ టూర్ అయితే ఇప్పుడు మనం ఇస్తున్నాం. సో మీ అందరికీ తెలిసిందే, మాస్టర్స్ చేస్తున్నాం. సో ఇల్లు అంత పెద్ద ఇల్లే ఉండదు, ఒక బుడ్డి ఇల్లు, స్టూడెంట్ ఇల్లు ఎలా ఉంటుంది అమెరికాలో అనేది ఈ వీడియోలో చేస్తున్నాం. సో లేట్ చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోదాం, పదండి, రండి రండి. సో ఎలా అంటే అలా రోడ్స్ క్రాస్ చేయకూడదు, ఫస్ట్ అటు ఇటు చూసుకోవాలి. అక్కడ కార్ వస్తుంది, కార్ చూసి వెళ్ళిపోయాక క్రాస్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు రండి. సో అది ఇల్లు, ఆ మిడిల్లో కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు విండో అదంతా. సో అక్కడి నుంచి పైనుంచి కూడా కిందికి వ్యూ చూపిస్తా ఎలా ఉంటుందో. ఇప్పుడు వచ్చేయండి. ఇప్పుడు ఈ కీస్ అన్నమాట. సో కింద లాక్ ఉంటుంది, పైన లాక్ ఉంటుంది. కీ పెట్టి ఓపెన్ చేయాలి. దయచేయండి. ఇదంతా మెయిల్ బాక్సెస్. సో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉంటాయి. అండ్ మాది వచ్చేసి ఇక్కడ ఉంది, పేర్లు ఏం చూడకండి. మళ్ళీ పదండి. మన ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఇది ఎంట్రన్స్. రండి రండి రండి, దయచేయండి. సో బయట నుంచి వచ్చిన వెంటనే కీస్ ఇక్కడ పెడతాం మేము. ఈ పక్కనే కీస్ పక్కనే షూ స్టాండ్. కీస్ పక్కనే షూ స్టాండ్ ఉంది మనకి. దాని వెనకాల కొంచెం చెత్త ఉంది. ఫస్ట్ కిచెన్ చూద్దాం రండి, ఎంత నీట్గా ఉంటుందో మాది. ఓకే, మా కిచెన్ లో లైట్ రిపేర్ చేయలేదు వాడు. సో దీనికి వచ్చిన లైటే మనం యూజ్ చేసుకోవాలి. ఇది స్టవ్, ఇది కింద ఓవెన్, ఇది మైక్రోవేవ్ ఓవెన్. స్టోరేజ్ కి ఇక్కడ కొన్ని కంటైనర్ కబోర్డ్స్, ఇక్కడ కొన్ని కబోర్డ్స్ ఇచ్చారు. వాటిలో ఏమున్నాయని చెప్పి మేము చూపియాము, ఎందుకంటే అలా చూడకూడదు. అండ్ బుడ్డి కిచెన్ మాది చాలా కాంపాక్ట్ సైజ్ లో ఉంటది. ఇది మా ఫ్రిడ్జ్ అన్నమాట. ఫ్రిడ్జ్ టూర్ చేద్దామన్నా ఫ్రిడ్జ్ లో ఏమి ఉండవు. ఇవన్నీ ఇండియా నుంచి వచ్చిన సరుకు. ఫ్రిడ్జ్ కొంచెం ఖాళీ అయిపోయింది, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయిపోయాయి కాబట్టి అంతే. అండ్ ఇక్కడ ఒక జూమ్ చేసుకోండి. ఇవన్నీ మా రూమ్మేట్స్ ఫొటోస్. దీంతో ఇంకొక రూమ్మేట్ ఫోటో లేదు, అందుకే ఆమె బొమ్మ గీసామన్నమాట. సో తాగడానికి వాటర్ బాటిల్స్, ఫ్రూట్ సప్లైస్ అవన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ తర్వాత మన డైనింగ్ టేబుల్, మన హాల్లో ఉంది డైనింగ్ టేబుల్. అండ్ దీని మీద ఈరోజు చేసిన పప్పు ఉంది. అండ్ పిట్స్బర్గ్ టెంపుల్ నుంచి వచ్చిన మిక్చర్ ఉంది. డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ వచ్చిన కొత్తలో తినడానికి వాడుతుండే, ఇప్పుడైతే అస్సలు వాడట్లేదు. జస్ట్ కోట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి మేము కొనుక్కున్నాం డైనింగ్ టేబుల్, అంతే. అండ్ దాని తర్వాత మా బుడ్డి దేవుడి రూమ్ ఇక్కడ. సో ఇక్కడ మేము అలా పూజ చేసుకుంటూ ఉంటాము. ఓకే, సో పూజ చేసి అలసిపోతాం కదా, రెస్ట్ తీసుకోవడానికి మనకి రెస్ట్ ఏరియా ఉండదు కాబట్టి మనకు బెడ్రూమ్ అనమాట. సో రండి, బెడ్రూమ్ చూపిస్తాం. సో ఇది యాక్చువల్ గా బెడ్రూమ్ కాదు, ఒక రూమ్. దీన్ని మనం బెడ్రూమ్ గా మార్చేసాము, ఎందుకంటే వాళ్ళు బెడ్రూమ్ చాలా ఇంటి ఇచ్చారు. సో ఇది మీ ఫేవరెట్ కాంచనా బెడ్, ఎంత నీట్ గా ఉందో చూడండి. అండ్ ఇక్కడేమో మేము రెడీ అవ్వడానికి కోసం వ్యానిటీ సెటప్ మాది. అండ్ పక్కనే కాంచనా వాళ్ళ అక్క, మా రూమ్మేట్, మా ఇంటి పెద్ద దీప్తి రూమ్, దీప్తి బెడ్. అండ్ ఫైనలీ మా ఇంట్లో టీవీ కూడా ఉంది. సో ఇది వర్క్ కూడా అవుతుంది, చూపిస్తాగండి. చూడు ఇంకొకటి, ఇవన్నీ దీప్తి సామాన్లు గైస్.
సబ్స్క్రైబ్ టు దీత్య వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కొట్టండి. ఇప్పుడు మనం ఎక్కడ పడుకుంటామో ఆ రూమ్ చూస్తాం రండి. సో దీని లోపలే మన వాష్రూమ్, మన బెడ్రూమ్ అన్ని, మన క్లాజెట్ అన్ని ఇక్కడే ఉంటాయి. అండ్ ఈ బుడ్డి రూమ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. చూసి భయపడకండి, ఎందుకంటే నేను బాగానే సర్దానని నా నమ్మకం. ఫస్ట్ లైట్ ఆన్ చేసుకుందాం. సారీ, ఫ్యాన్ ఆన్ అయింది. సో ఫస్ట్ ఇది మన బెడ్ స్పేస్. ఆ పక్కనే ఒక బుడ్డి టేబుల్ పక్కన ఒక విండో. అండ్ ఇవి నా బర్త్డే రోజు డెకరేషన్ కూడా గుర్తుగా పెట్టుకున్నా. సో అలా ఉంటది. ఇది పెయింటింగ్, ఇది మా అక్క వేసిన పెయింటింగ్. సో నా పెయింటింగే బాగుంటుంది, మా అక్క వేసింది బాగోదు. బట్ ఇట్స్ ఫైన్. ఇన్ని అందమైన వస్తువుల్లో ఒక దిష్టి తగలకుండా ఒకటి ఉండాలి కదా, అందుకు ఇది పెట్టా. అండ్ అలా అలా కొన్ని బుడ్డి ఐటమ్స్ అంతే. సో ఇది వాష్రూమ్. దీని సంగతి చూపియాలా చూపించకూడదా అని చెప్పి తర్వాత డిసైడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసింది మా క్లాజెట్. మా క్లాజెట్ టూర్ చూడండి. ఇదంతా వాళ్ళు ఇవ్వలేదు, మేమే కొనుక్కొని మేమే అరేంజ్ చేసుకున్నాం. ఇవన్నీ నావే కాదు. సో ముగ్గురం అమ్మాయిలం ఉంటాం కాబట్టి అమ్మాయిలు అంటే బట్టలు ఎక్కువ ఉంటాయి, అందుకే అందరివి కలిపి ఇన్ని బట్టలు. నాది ఈ కొంచెమే, ఈ కొంచెం అంతే. అండ్ తర్వాత ఇది వాళ్ళు ఇచ్చిన క్లాత్. నేను సరిపోయే క్లాజెట్ ఇచ్చారు మాకు. సో అందుకే దీంతో జాకెట్స్ పెట్టాం. ఈ జాకెట్ కూడా మందే. అండ్ దాని పక్కనే లాండ్రీ బ్యాగ్స్ ఉన్నాయి అందరివి, బట్టలు ఉతుక్కోవడానికి. ఇప్పుడు వాష్రూమ్ చూపియాలా వద్దా అనేది చెప్తా, ఆగండి ఒక నిమిషం. వాష్రూమ్ చూడకూడదు, ఎందుకంటే అమ్మాయిల ప్రైవసీ మీరు రెస్పెక్ట్ చేయాలి. సో అందుకే మేము వాష్రూమ్ చూపించట్లేదు. సో ఇదే మా బుడ్డి హోమ్ టూర్. అండ్ ఈ హోమ్ టూర్ కోసం నన్ను ఫోన్లు చేసి చంపి చెయ్యి అని చెప్పిన మా మమ్మీకి, మా అక్కకి, మా డాడీకి అందరికి పెట్టేసా. చూసేయండి, ఇప్పుడు చూసి మీరు కూడా షేర్ చేయండి. పైనుంచి వ్యూ చూపిస్తా అన్నా కదా, చూడండి చాలా బాగుంటుంది. క్లాక్ లో రియల్ టైం కూడా తెలుస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 7:10 అవుతుంది. ఇదే మా బుజ్జి హోమ్ టూర్. మీకు నచ్చినట్టయితే నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ బటన్ హిట్ చేయండి. అండ్ ఈ వీడియో నుంచి ఇంకా నెక్స్ట్ ఎక్కువ వీడియోస్ పెట్టడానికి చాలా ట్రై చేస్తాను నేను. నా మీద నమ్మకం ఉంటే మీరు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి, అలానే బెల్ బటన్ కూడా కొట్టండి. నమ్మకం లేకపోయినా నేను ఏం చేయను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కెమెరా ఉమెన్ కాంచనాతో నేను మీ దీత్య సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్, బై బాయ్.